మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్ లో జిల్లా మత్స్యశాఖ సంఘం నాయకులు మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలు 3 నెలల తర్వాత జరుగుతాయని, అప్పటి వరకు హడక్ కమిటీ సభ్యులు ఉంటారని తెలియజేశారు. ఈ 3 నెలలు ఎలాంటి సభలు సమావేశాలు ఉండవని, ప్రస్తుతానికి తాత్కాలిక కమిటీ మాత్రమేనని చెప్పారు. నూతన హెడ్ కమిటీ సభ్యులకు అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ చేసి ఓటరు జాబితా సిద్ధం చేసి ఎన్నికలు జరిపిస్తున్నామన్నారు. పాత రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేసి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందని, 3 నెలల తర్వాత అన్ని సొసైటీలకు ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. సహకార సంఘం అధ్యక్షులందరికీ ఈ చీఫ్ ప్రమోటర్గా ఎన్నుకున్నందుకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సొసైటీలు ఉన్నా చేసుకున్నాము, ఇంకా ముందుకు పోయి ఇంకా బలపరుచుకుందామని అందరికీ తెలియజేసుకున్నాం. నమస్కారం. సహకారం సంఘాలు ఉన్నాయి. దీంట్లో 2018 వరకు అన్ని సొసైటీ ఎలక్షన్స్ అనేది నేను కంప్లీట్ చేసి వెళ్ళిన ఇంకా ముందు ఇక్కడ పనిచేసినప్పుడు. దాని తర్వాత ఒక 80 సంఘాలే ఎలక్షన్స్ అయినాయి. దాదాపు 180 సంఘాలు ఎలక్షన్స్ చేయవలసి ఉంది. నేను అందరినీ కోరుతున్నాను, ప్రతి ఒక్క ఎన్నికలు కానీ సంఘాన్ని కోరేంటంటే, మీరు మీ సంఘ సభ్యుల ఫోటోలు తీర్మానము ఓటర్ లిస్ట్ చేసి మా కార్యాలయాలకు సమర్పిస్తే దాన్ని వెంటనే స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీకి పంపించి శీఘ్రంగా ఎన్నికలు జరిపించి ఓటర్ లిస్ట్ తయారు చేసి జిల్లా సంఘాన్ని ఎలక్షన్స్కి పంపిస్తారు. దయచేసి మీరు ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్క మత్స్య సహకార సంఘం అంటే ఎన్నికలు కానీ సంఘాలన్నీ నేను కోరిన డాక్యుమెంట్స్ ఎలక్షన్స్ గురించి సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.